దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 159. శక్తి వెళ్తుంటే సామ్రాట్ తన చేయి పట్టుకొని కూర్చున్న చోటని తన్ని మళ్ళీ కూర్చోబెట్టాడు. శక్తి కోపంగా చూస్తూ, "నన్ను టచ్ చేయొద్దని చెప్పాను కదా! ఎందుకు ఊరికే టచ్ చేస్తున్నావు?" అని అడుగుతుంది. "ఆహా! నన్ను టచ్ చేయొద్దని చెప్పి రాత్రి నువ్వు నా దగ్గర ఎలా పడుకున్నావో గుర్తు చేసుకో" అంటాడు. అది గుర్తు రాగానే శక్తి తడబడుతూ, "అదేదో నిద్రలో జరిగిపోయింది. ఇంకొకసారి ఆ విషయం గుర్తు చేయకు" అని అంటుంది కోపంగా. తన కోపానికి కాస్త నవ్వుతూ, "సరేలే కానీ ఇందాక నువ్వు గార్డెన్‌లో నవ్వుతుంటే భలే ఉన్నావు తెలుసా! అసలు నువ్వు నవ్వటం నేనెప్పుడూ చూడలేదు. ఐ మీన్ అసలు ఎప్పుడూ అలా నవ్వలేదట్టుంది. స్కూల్ రోజుల్లో కూడా నువ్వు ఎప్పుడూ బాధపడుతూ, ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ కనిపించేదానివి. అసలు అంతగా ఎందుకు బాధపడుతూ ఉండేదానివి?" అని అడుగుతాడు. "ఇప్పుడు ఆ విషయాలను ఎందుకు?" అని అడుగుతుంది శక్తి, మనసులో ఉన్న బాధలకి తల్లడిల్లుతూ. "ఇప్పుడు ఎందుకు అని కాదు. స్కూల్ రోజుల్లో బాధపడేటప్పుడే నీ దగ్గరికొచ్చి ఎందుకలా బాధపడుతున్నావని అడగాలనిపించేది. కానీ మనిద్దరి మధ్య ఆమడ దూరం ఉండేసరికి నేను నీతో మాట్లాడలేకపోయేవాణ్ణి. నీ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకోవాలనిపిస్తుంది. చెప్తావా?" అని అడుగుతాడు. "నా గురించి తెలుసుకోవడానికి ఏముంది?" అని అడుగుతుంది. "ఏమీ లేకపోతే ఎందుకు బాధపడతావు? మీ నాన్న, అదే చంద్రమౌళి నిన్ను బాగా చూసుకోలేదా? అసలు మీ అమ్మగారు ఏమయ్యారు?" అని అడుగుతాడు. వాళ్ళ అమ్మ గురించి గుర్తు చేయగానే శక్తి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. ఆ కన్నీళ్లు చూసి సామ్రాట్ బాధపడుతూ, "సారీ శక్తి, నిన్ను ఏడిపించాలనే ఉద్దేశంతో అడగలేదు. నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే అడిగాను" అంటాడు. "నా విషయాలు గుర్తు చేస్తే నేను ఇలాగే కన్నీళ్లు పెట్టుకుంటాను. దయచేసి నా గురించి ఏమీ అడగకు" అంటుంది. "సవితి తల్లి పెంపకంలో నువ్వు ఏదో బాధలు, కష్టాలు అనుభవిస్తూ పెరిగావని నీ కన్నీళ్లు చెప్తున్నాయి. ఎదుటివారికి చెప్పుకుంటే నీ బాధ కాస్తైనా తగ్గుతుంది కదా! ఆ కన్నీళ్ళకి కారణమేంటో నువ్వు నాకు చెప్పలేవా?" అని అడుగుతాడు సామ్రాట్. "ఎదుటివారికి కాదు, ఆత్మీయులకు చెప్పుకుంటే బాధ తగ్గుతుంది. నాకంటూ ఆత్మీయులు ఎవరూ లేరు" అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. తనని దూరం చేసి మాట్లాడుతున్నందుకు సామ్రాట్ బాధపడుతూ లేచి తన తల మీద ప్రేమగా చేయి పెట్టి, "నన్ను నీ ఆత్మీయుడు అనుకున్నప్పుడే నీ జీవితం గురించి చెప్పు. అనవసరంగా నీ విషయాలు గుర్తు చేసి నిన్ను కన్నీళ్ళు పెట్టించాను. ఐఎమ్ వెరీ సారీ" అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. శక్తి వెళ్తున్న సామ్రాట్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటుంది. సామ్రాట్ కిందికొచ్చి తన బ్యాగ్ సర్దుకొని వెయిట్ చేస్తున్న పింకీని ఎత్తుకొని, "ఇక వెళ్దామా తల్లి?" అని అడుగుతాడు. "స్కూల్‌కి నేను తీసుకెళ్తానన్నా కూడా నాతో రానంటుంది అన్నయ్య. నీతోనే వెళ్తానంటూ మొండికేసి కూర్చుంది" అంటాడు వినోద్ ఆఫీస్‌కి రెడీ అయి వచ్చి. "నాకెప్పుడైనా వీలు కానప్పుడు నువ్వు తీసుకెళ్దువులే వినోద్. ఇప్పుడు నేను తీసుకెళ్తానులే" అంటాడు సామ్రాట్. "సరే అన్నయ్య, బాయ్ పింకీ" అంటూ పింకీకి ముద్దు పెట్టి, "బాయ్ అమ్మా" అని రాజశ్రీకి చెప్పి కిందికొస్తున్న శక్తిని చూసి, "బాయ్ వదినా" అని చెప్పి ముందుగా వినోద్ వెళ్ళిపోతాడు. "బావ వెళ్ళిపోయాడమ్మా?" అని అడుగుతాడు సామ్రాట్. "ఇంతకు ముందే వెళ్ళిపోయాడు. పాపం బలవంతంగా కాకరకాయ రసం తాగిచ్చారు కదా! ఇంటికి వెళ్ళి శ్రావణితో తీయటి పాయసం చేయించుకొని తింటానని వెళ్ళాడు" అంటుంది రాజశ్రీ. అది గుర్తు రాగానే సామ్రాట్ నవ్వుతూ, "బాయ్ శక్తి" అంటాడు. సామ్రాట్కి బదులు చెప్పకుండా, "బాయ్ పింకీ" అంటూ కూతురికి చెప్తుంది. తనని అర్థం చేసుకున్నందుకు సామ్రాట్ బాధపడుతూ తనని చూస్తూ పింకీని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక భరత్‌కి
కుంకుడుగాయ రసం కళ్ళలోకి పోయి మంటతో పెడుతున్న ఆ గావు కేకలు విని ఈ మరదలు కంగారు పడుతూ ఏమైంది బావా అని అడుగుతుంది. ఏయ్ పల్లెటూరు మొద్దు, నా కళ్ళలోకి కుంకుడుగాయ రసం పోసావు అంటాడు రెండు కళ్ళు నలుపుకుంటూ. నేనేం పోయలేదు బావా, నువ్వే కళ్ళు తెరిచి ఉంటావు అంటుంది సౌమ్య కంగారుగా. ఏదో ఒకటి, కుంకుడుగాయ రసం అయితే నా కళ్ళలోకి పోయింది కదా, కళ్ళు మండుతున్నాయి, ఈ మంట పోవడానికి ఏదో ఒకటి చెయ్యి అని అరుస్తాడు. అయ్యో! ఏం చేయాలి అంటూ రెండు బకెట్స్‌తో ఉన్న నీళ్ళని మగ్గుతో టపటపా పోస్తుంటుంది. కానీ భరత్ కళ్ళ మంట తగ్గక, మంటతో చచ్చిపోతున్నాను, నువ్వు ఎన్ని నీళ్ళు పోసినా తగ్గటం లేదు అంటాడు. కాస్త ఓర్చుకో బావా అంటూ మొహం అంతా కూడా కడుగుతూ ఉంది. అయినా కూడా మంట తగ్గక కేకలు పెడుతున్నాడు. ఛ! దుర్మార్గురాలా అంటూ లేచి మంటతో చచ్చిపోతున్నాను అంటూ రెండు చేతుల్ని రెండు కాళ్ళ మీద పెట్టి నలుపుకుంటాడు. అయ్యో! నువ్వింత సుకుమారమైతే ఎలా బావా? ఇప్పుడు నీ మంట ఎలా తగ్గించాలో తెలియడం లేదు అంటూ సౌమ్య కూడా టెన్షన్ పడుతుంటుంది. ఏదో ఒకటి చేసి చావు, మంటతో చచ్చిపోతున్నాను అంటూ మొత్తుకుంటాడు. సౌమ్యకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే తనకి ఒక ఆలోచన వస్తుంది. కానీ ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేయటానికి భయపడుతుంటుంది. ఉన్నావా ఇక్కడ అంటూ భరత్ రెండు కళ్ళు నలుపుకుంటూ కోప్పడుతుంటాడు. ఉన్నాను బావా, కాస్త ఆగు, నీ మంట తగ్గిస్తాను అంటూ ధైర్యం చేసి ముందుకు వచ్చి భరత్ కంటి మీద నుండి చెయ్యి తీసి రెండు చేతులతో సున్నితంగా భరత్ మొహాన్ని పట్టుకొని ఒక కంటి మీద పెదవులు ఆనిచ్చి ముద్దు పెడుతుంటుంది. దాంతో భరత్ ఇక మంట గురించి మర్చిపోయి డైవర్ట్ అవుతున్నాడు. ఆ ముద్దు తన మనసుకు ఏదో హాయిని కలిగిస్తున్నట్టుగా ఉంటుంది. కొన్ని నిమిషాల పాటు సౌమ్య ఆ కన్ను మీద అలా ముద్దు పెట్టి తర్వాత ఇంకొక కన్ను మీద కూడా ముద్దు పెడుతుంది. తను ముద్దు పెడుతుందని భరత్కి తెలుస్తున్నా ఆ తన్మయంలో వద్దని చెప్పలేకపోతుంటాడు. అలా రెండు కళ్ళ మీద కొన్ని నిమిషాల పాటు ముద్దు పెట్టి ఇప్పుడు కళ్ళు తెరువు బావా అంటుంది. భరత్ కళ్ళు తెరిచాడు. ఏదో మాయ అన్నట్టుగానే కళ్ళు ఎర్రగా మారినా కళ్ళ మంట పోయింది. తన మంటను తగ్గించిన సౌమ్యని అదే తన్మయంగా చూస్తుంటాడు. సౌమ్య అలా ముద్దు పెట్టి కండలు తిరిగిన వాళ్ళ బావ శరీరాన్ని చూస్తూ సిగ్గుపడుతుంటే తన సిగ్గు చూసి భరత్ మేల్కొని ఒక్కసారిగా బాడీ మీద చూసుకునేసరికి కింద షాటు తప్ప పైన ఏమీ ఉండదు. దెబ్బకి భరత్ సిగ్గుతో ఒళ్ళు దాచుకుంటూ తన కాళ్ళ దగ్గర పడ్డ టవల్ తీసి, దుర్మార్గురాలా, ముందు నాకు టవలివ్వు అంటాడు. సౌమ్య వెంటనే ఆ టవల్ అందుకొని ఇస్తుంది. భరత్ ఆ టవల్ అందుకొని గబుక్కున ఒంటి మీద కప్పుకుంటాడు. సౌమ్య పక్కనున్న కుంకుడుగాయ రసం గిన్నె తీసుకొని కూర్చో బావా, స్నానం చేయిస్తాను అంటుంది. అమ్మ తల్లి, నీ స్నానానికి ఒక దండం, ఆ కుంకుడుగాయ రసం ఏదో నేను పోసుకొని నేనే చేస్తానులే, ఇలా ఇవ్వు అంటూ తన చేతిలో నుండి ఆ గిన్నె తీసుకుంటాడు. నీకు చేత కాదేమో బావా అంటుంది. నా తల రుద్దుతూ ట్రైనింగ్ ఇచ్చావు కదా, అలా రుద్దుకుంటానులే, ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అంటాడు ఒక చేత్తో టవల్ని గట్టిగా పట్టుకుంటూ. సరే మరి, రసం కళ్ళలోకి పోకుండా తలస్నానం చెయ్యి, మళ్ళీ వచ్చి ముద్దు పెట్టడం అంటే నా వల్ల కాదు అంటుంది కొంటెగా. ఏయ్ నిన్ను అంటాడు కోపంగా తన మాటలకి. సౌమ్య నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి బాగా ఎక్కువ చేస్తుంది, తనని ఎంత దూరం పెడితే అంత మంచిది అని తిట్టుకుంటూ అక్కడ స్టూల్ మీద కూర్చొని కష్టపడుతూ ఆ కుంకుడుకాయ రసంతో స్నానం చేస్తుంటాడు. కొద్దిసేపటికి స్నానం ముగించుకొని టవల్ కట్టుకొని మీద ఎలాంటి టవల్ లేకుండా రూమ్లోకి వచ్చేసరికి సౌమ్య సాంబ్రాణి పొగతో రెడీగా ఉంటుంది. తనని అక్కడ చూడగానే మళ్ళీ సిగ్గుతో ఇబ్బంది పడుతూ చేతులతో శరీరం దాచుకొని మళ్ళీ ఈ ధూపాలేంటి అని అడుగుతాడు చిరాకు పడుతూ. తలస్నానం చేసావు కదా బావా,
సాంబ్రాణి పడితే జలుబు చేయదు అంటుంది. నాకు ఎలాంటి జలుబు చేయదు కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు. అబ్బా! ఏదైనా ఒకసారి చెప్పగానే వినవు బావా! ముందు కూర్చో అంటూ భరత్ చేయి పట్టుకొని బలవంతంగా అక్కడున్న కుర్చీలో కూర్చోబెడుతుంది. షర్ట్ లేకుండా నీ ముందు ఉండాలంటే నాకు ఇబ్బందిగా ఉంది సౌమ్య. అర్థం చేసుకోవేంటి అంటాడు. ఇప్పుడు నీ శరీరం చూసి నేను నిన్నేమీ రేప్ చేయనులే బావా. కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి భరత్ జుట్టుకి సాంబ్రాణి పొగ పడుతుంటుంది. భరత్కి అదంతా ఇరిటేట్గా అనిపిస్తుంటుంది. కాసేపటికి సాంబ్రాణి పట్టడం పూర్తి చేసి, నీ బట్టలు కూడా బయట పెట్టాను బావా. నీకు ఏ కలర్ బట్టలైతే బాగుంటాయో కష్టపడి చూసి పెట్టాను. అవి వేసుకో అని చెప్పి వెళ్తుంది. ఏంటో ఈ అమ్మాయి తనకున్న పల్లెటూరు అలవాట్లతో చంపుకు తింటుంది అని తిట్టుకొని బెడ్ దగ్గరికి వెళ్ళేసరికి తను తీసిన బట్టలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చిరాగ్గా విప్పి అవతలికి వేసి, తను సెలెక్ట్ చేసిన బట్టలు నేనెందుకు వేసుకోవాలి, నాకు ఇష్టమైనవి వేసుకుంటాను అని అనుకొని కబోర్డ్ ఓపెన్ చేసి అతనికి ఇష్టమైన బట్టలు వేసుకుంటాడు. సౌమ్య డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ డిషెస్ సెట్ చేస్తూ భరత్ కోసం ఎదురు చూస్తుంటే, భరత్ బయటకొచ్చి వేరే డ్రెస్సులో కనిపించడం చూసి తన మొహంలో నిరాశ నెలకొంటుంది. తన నిరాశని చూస్తూ భరత్ అక్కడికొస్తాడు. నేను చూసి పెట్టిన బట్టలు వేసుకోవచ్చు కదా బావా అంటుంది బాధపడుతూ. నాకు ఏది ఇష్టమో అదే చేస్తాను కానీ ఒకరి ఇష్టాన్ని నేను పట్టించుకోను అని కుర్చీలో కూర్చొని టిఫిన్ వడ్డించుకుంటూ ఉంటాడు. నేను వడ్డిస్తాను ఉండు బావా అని సౌమ్య అంటూ ఉండగా, అవసరం లేదు, నేను వడ్డించుకుంటాను, నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి వడ్డించుకుంటూ ఉంటాడు. రత్నప్రభ ఆ మాటలు వింటూ వచ్చి, నాకు వడ్డించు సౌమ్య అని వచ్చి కూర్చుంటుంది. సరేనమ్మా అంటూ వాళ్ళ అమ్మకి వడ్డిస్తూ ఉంటుంది. భరత్ వాళ్ళ అత్తని కూడా కోపంగా చూస్తూ టిఫిన్ చేస్తుంటాడు. ఇంకా ఎన్నాళ్ళు ఈ అత్త మీద కోపంగా ఉంటావు భరత్ అడుగుతుంది రత్నప్రభ. భరత్ టిఫిన్ తినడం పూర్తి చేసి లైఫ్ లాంగ్ అని కోపంగా చెప్పి లేచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాడు. బావా ఏమంటున్నాడమ్మా, ఇంగ్లీష్లో ఏదో చెప్పాడేంటి అని అడుగుతుంది సౌమ్య. సౌమ్య మాటలకు భరత్ కోపం తెచ్చుకుంటూ టేబుల్ దగ్గరకు వచ్చి సౌమ్య అందించిన నాప్కిన్ తీసుకుని తుడుచుకుంటూ, చదువు లేని నీ కూతురు అడుగుతుంది కదా, సమాధానం చెప్పు అత్త అని వాళ్ళ అత్తకి కోపంగా చెప్పి అక్కడ ఉన్న కార్ కీస్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. భరత్ కోపానికి రత్నప్రభ కూడా విసుగ్గా ఉంటే, నిజంగానే మా బావకి సూట్ అయ్యే భార్యని నేను కాదు అని అనుకొని మనసులో బాధపడుతుంటుంది సౌమ్య. సామ్రాట్ ఆఫీసులో చేతిలో పెన్ పట్టుకొని ఫైల్ చూస్తుండగా సడన్గా శక్తి నవ్వు గుర్తొస్తుంది. తను అలా గుర్తుకు రాగానే సామ్రాట్ పెదవుల మీద నవ్వు వెలుగుతూ, ఎప్పుడు నువ్వు అలా నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటావో శక్తి అని అనుకొని పెన్ పక్కన పెట్టి టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసి తన ఫోటో ఓపెన్ చేసి చూస్తుంటాడు. అందంగా కనిపిస్తున్న తనని చూస్తూ, ఏంటో ఎప్పుడు దెబ్బలాడుకునే మనం ఇప్పుడు భార్యాభర్తలం అయ్యాము, అంతా వింతగా ఉంది అని అనుకొని ఆ రోజు భరత్ తన క్యారెక్టర్ గురించి మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. అది గుర్తుకు రాగానే అంతకుముందు కనిపించిన సంతోషం మాయమైపోయి ఆ స్థానంలో తెలియని బాధ అలుముకుంటుంది. అదే రోజు సాయంత్రం భరత్ కారులో వెళ్తుండగా శక్తి ఎదురుగా మార్కెట్ నుంచి కాయకూరలు తీసుకుని వస్తూ ఎదురవుతుంది. భరత్ తనని చూడగానే కరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళి కారు ఆపాడు. ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.